కంటెంట్ ఏంటంటే జిమ్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఓవర్ యాక్టింగ్ కొంతమంది చేస్తారు. అలా చేస్తే ఎలా ఉంటది అనేది ఇలా మా కంటెంట్. తగ్గిపోయే కండలు జిమ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు. దీనికి ఇట్లా చిటికి నవ్వేస్తారు అందరూ. ఆకలిస్తుంది, చెయ్యిలోని నొప్పిగా ఉంది. ఈ టైంలో ఎవరన్నా తినిపిస్తే అందంగా ఉంది. ఈమె కనుక నా లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత బాగుంటది. కరు ప్రపంచానికి కన్నతందిలా ఉన్నాయి. ఎవరా నువ్వు? నేను కరు ప్రపంచానికి కన్న తండ్రిలా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నారండి? నరేష్, ఇంతకీ మీరు ఏం చేయడానికి వచ్చారు? జిమ్ చేయడానికి వచ్చారా? లేదు, నా స్కిచ్ చేయడానికి వచ్చా. మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారు? సన్నగా అవ్వాలనుకుంటున్నారా, లావ్ అవ్వాలనుకుంటున్నారా, లేదా నాలా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా? ఎలా అయినా పర్లేదులే గానీ నీలా తప్ప. నాకే తక్కువ అండి. చూసారా ఏంటిది? మజిల్ కండ చిరిగిపోయిన కొడుగుడ్డులా ఉన్నాయి. ఇవి కండలా? ఏం మాట్లాడుతున్నారండి? ఆల్రెడీ 5 ప్యాకులు వచ్చాయి, ఇంకో ప్యాక్ బ్యాలెన్స్ ఉంది. రేపు 2 రోజులలో వచ్చేస్తుంది. వాటర్ ప్యాకెట్ అంత లేవు నీకెందుకు? 6 ప్యాక్. నువ్వు నన్ను అవమానిస్తూ ఎలాగైనా దీన్ని పడేయాలి. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. ఇది పడట్లేదు. ఏమైంది? లిఫ్ట్ లిఫ్ట్. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? లిఫ్ట్ అడిగావు కదా, కార్ వేసుకొని వద్దామని. ఇది లేపు. మీకు చాలా బలం ఉందండి. నా ప్రాణం కాపాడారండి వాళ్ళ. కనీసం వాటర్ ప్యాకెట్ అన్నదండి. అబ్బా, నా దాహం తీరింది. ఎలాగైనా దీన్ని ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలి? అబ్బా, ఊపిరి ఆడట్లేదు. ఏంటి నోట్లో నోరు పెట్టి ఊరాలా? సరిపోలేమో దుర్గా, వెళ్ళు వెళ్ళు. సరిపోలేమో. అరే వెంకీ, నేను తీసుకెళ్తా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఏదైతే అది పని అయిపోయింది కదా, చాలే. ఇదిగో పాప, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి నువ్వు? ముందు ఎక్సర్సైజ్ చెయ్యి. ఎక్సర్సైజ్ చెయ్యి. అలా కావాలి కదా, చెయ్యి. కమాన్ కమాన్. ఏమైంది? శ్రీలంక నుండి వెళ్తున్న బంగ్లాదేశ్ ఫ్లైట్ సడన్ గా ఊలిపోయిందమ్మా. నువ్వు ఇంత తడినా ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నా. నా ప్రేమను యాక్సెప్ట్ చేయి. నీ కాళ్ళు పట్టుకుంటా. ఎందుకు కొట్టావు? నేను పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ రా? ఈ జిమ్ కోస్తా అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నానని కొడుతున్నావు కదా. ఈ సంగతి తర్వాత తెలుస్తా. నన్ను కొడతావా? చూస్తున్నారంటే ఫస్ట్ చదువుకోండి. పెళ్లి గురించి మీకెందుకు? అలాగే అక్క. అదేంటన్నా అలా నడుస్తున్నావు? ఇలా నడిస్తే ఎవరికి కనిపించకుండా ఉంటానే. నువ్వు ఇలా కాదన్నా, ఎలా నడిచినా ఎవ్వరికీ కనిపించవు. దొంగ కంటెంట్లు అయినా నా మీద పంచలేటవేనా? నోరు మూసుకుంటారా? అన్న ఇదేంటన్నా ఇంత మెల్ల నడుస్తున్నావు? ఇలా అడుగులు అడిగేసుకుంటా నడిస్తే సౌండ్ ఎవరికి వినిపించదే. అవునా అన్న? ఫోన్ సైలెంట్ ఎట్లేదా నువ్వు? పెట్టానన్న, మళ్ళీ తీసేసాను. ఎందుకు తీసా? ఇలా నడిస్తే సౌండ్ పైకి వినిపించదన్నావు కదా, అందుకే సైలెంట్ లో ఉంటే తీసేసి సౌండ్ పెట్టాను.
కిడ్నాప్ దానికి అది నిన్ను చేసేస్తాను ఇలాంటి పంచులు వేసేవంటే అర్థమవుతుందా? పట్టుకో సంచి. దొంగతనం అంటే మాటలు కదా అర్థమవుతుందా? దొంగతనం చేసేటప్పుడు ఆలోచించి అడిగేయాలి, సరేనా? ఏం చేస్తున్నావే? నువ్వు కదా ఆలోచించి అడిగేమన్నావు, అందుకే ఆలుగడ్డ చించి అడిగేస్తున్నా. నువ్వు ఆలుగడ్డ చించు, తర్వాత ఎర్రగడ్డకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంది కానీ బాతు మొఖం దానా. పద. అరే బాతు ముఖం దాన కాదు, మొగోడు కదా. బాతు మొగోడు దానా, బాతు మొగోడు దానా. అన్నా ఇప్పుడు మనల్ని ఎవరైనా పట్టుకున్నారనుకో మన పరిస్థితి ఏంటి? మంచి డౌట్ అడుగు. వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే కొబ్బరి నూనె రాసుకోవాలి. అవునా? ఏం చేస్తున్నావే? నువ్వే కదా కొబ్బరి నూనె రాసుకోవాలన్నావు, అందుకే కొబ్బరికి నూనె రాస్తున్నా, కొబ్బరికి నూనె రాస్తున్నా. అదిగో మనం దాన్నే కిడ్నాప్ చేయాల్సింది. దాన్ని మనం కిడ్నాప్ చేయాల్సింది. అవునా? దాని దగ్గరికి వెళ్ళగానే పేపర్ స్ప్రే కొడు, సరేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను పేపర్ తెలు స్ప్రేలో కొడతా. చేత్తో కొడతాను బాతు మొఖం దానా. పేపర్ స్ప్రే అంటే ఇదిగో ఈ స్ప్రే డబ్బా ఉంది కదా, దీన్ని కొట్టు, సరేనా? ఏం చేస్తున్నా? కదా పెప్పర్ స్ప్రే కొట్టమను, అందుకే కొడుతున్నా. దీన్ని కొట్టడం కాదే, మీద పడిపోయింది. ఇలా కొట్టాలి, సరేనా? అరే అవునరా, పెప్పర్ స్ప్రే కొడితే కళ్ళు మండుతాయి కదా, కళ్ళు తిరిగేందుకు పడ్డదిరా? మా పెప్పర్ స్ప్రేలో మత్తుందన్నా. కీర్తి సురేష్ యాక్టింగ్. సంచులో సంచులో ఏం సంచు దులుపుతున్నావు? నువ్వే కదా సంచిలో వెయ్యి అన్నావు కదా, ఆ వెయ్యి ఎక్కడున్నా అని చూస్తున్నా. రితిక పడిపోవాలి, నువ్వు పడుకో పడుకో. పడిపోయే అది పడిపోయింది. సంచిలో వెయ్యి అంటే దాన్ని సంచిలో వేయమని చెప్తున్నాను. పడుకో, సంచి పడుకో. ఏంటి అలా చూస్తున్నావు? మా ఇంట్లో కుక్ ఉంది, అది మీ ఇద్దరిలాగే ఉండేది. తాకుండేది, నీకు తాకలేదు. మిగతావంతా సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మేము నిన్ను కిడ్నాప్ చేసాం తెలుసా? నీకేమన్నా పులిహోర ఎట్టానా అని నవ్వుతున్నావు? కిడ్నాప్ చేసాం, ఎందుకు నవ్వుతున్నావు? మా మమ్మీ ఇంటికాడుంటే ఆ రోజు స్కూల్ కి డాన్స్ క్లాస్ కి పంపిస్తుంది. దానికన్నా ఇదే బెటర్ కదా. దానికన్నా ఇదే ఎక్కువ. స్కూల్కి వెళ్తే బాగుపడతావే. పడితే దెబ్బలు తలుగుతాయి కదా. నువ్వు ఎలా ఏడుతాడు నాకు సంబంధం లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మ పేరేంటి? అదేంటి? మా మమ్మీ రావుగండేది కాబట్టి లావణ్య. సన్నగా ఉంటే సన్నమని అని ఎట్టుకుంటావా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఇలాంటి దిక్కుమాలి పంచి రాస్తే నేను స్కిట్ చేయను, వెళ్ళిపోతా. నీకు చాలా ఎక్కువ అవుతుంది. ఇట్రా. మీ డాడీ జాబ్ చేస్తాడా? చేస్తాడు. ఎక్కడ? ఆఫీస్ లో. గవర్నమెంట్ జాబేనా? గవర్నమెంట్ జాబ్ అంట. అయితే చాలా సంపాదించుంటాడు. ఆ డబ్బులు నగలు ఎక్కడున్నాయో అడుగుతావా? బంగారం ఎక్కడ ఉంటది? జ్యువెలర్స్
గోల్డ్ అన్నావా తోలు తీసేస్తాను చూసుకో. ఓన్లే బంగారం కుదురు చుదిలే. డబ్బులు ఎక్కడ ఉంటే ఏటీఎం మిషన్ లో కాదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు ఒక చాక్లెట్ ఇస్తే చెప్తా. నేను చాక్లెట్ ఇస్తే చెప్పింది తింటావా? నిజంగా నిజంగా ఒట్టు. నీ మీరొట్టు ఇప్పుడు చెప్పు, మీ బ్యాంక్ లో డబ్బులు నగలు వచ్చేది. మీ బ్యాంక్ లో డబ్బులు నగలు ఇదేంటే చెవి నా దగ్గర ఎడతాను. చెప్పానుగా అంకుల్, ఆమె నాకు చాక్లెట్ ఇస్తే మీరు చెప్పింది వింటానని, అందుకే వింటున్నా. చెప్పింది వింటానంటే ఇలా వింటామా? నీకు దండం పెడతాను చెప్పే. చెప్పవా? చెబుతా. ఇంకో చాక్లెట్ కావాలి. ఏం చాక్లెట్? మంచి కావాలా? ఇదిగా. ఇదేంటి మంచి చదువు? నువ్వేం అడిగావు? మంచి అడిగా. అందుకే మంచి ఇస్తాను. ఏం చేస్తున్నావే? మేము నిన్ను కిడ్నాప్ చేసావా? నువ్వు మమ్మ కిడ్నాప్ చేసావా? నా మీదే విసిరుతావే? మర్యాదగా నిజం చెప్పలేదా? పొడి చేస్తా. ఇదేంటే పల్లీలు ఇచ్చో? మీరే అన్నారుగా అంకుల్, పొడి చేస్తానన్నారుగా, పొడి చేయండి. ఏం పొడి? పల్లీల పొడి అంటే చాలా ఇష్టం. సూపర్ నంది పొడి చేయండి. నా ముఖం పల్లీలు పొడి ధనియాల పొడి చేసి వాళ్ళకి కనిపిస్తుందా? ఓ స్టిక్కర్ ఎట్టుకున్నాను, ఇది కట్టుకున్నాను, నాకు వాల్యూ లేదా? ఒరే నేను దీని తేగలేను, నిజం చెప్పించు దాంతో, సరేనా? ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది పిడికిలి, ఇది పిలికిలి, ఇది లింగి, ఇది లింగి. ఏం చేస్తున్నావే? మీరే కదా గురుగారు నిజం చెప్పిమన్నారు, అందుకే నిజం సినిమాలో డైలాగ్ ఫస్ట్ చెప్పిస్తున్నా. క్లైమాక్స్ ఏమో మీ అమ్మని, ఐటమ్ సాంగ్ మీ నాన్న వచ్చి చెప్తాడా? బాతు మొఖం దానా. ఇది చెప్పిన మాట ఉంది కానీ మీ అమ్మ ఫోన్ నెంబర్ చెప్పు. 94969695. 5 నెంబర్లు చాలు. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నానో తెలుసా? ఎవరు? మగోడిని. మీరు నాకు 50 లక్షలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను మీ పాపని కిడ్నాప్ చేశాను. నాకు పాపే లేదు, నాకు బాబున్నాడు. పాప లేదు, బాబున్నాడా? మరి నేనెవరిని కిడ్నాప్ చేశాను? నాకేం తెలుసు, ఆవిడ్ని అడగండి. అమ్మ, మనం ఎవరిని కిడ్నాప్ చేసామే? ఇదిగో మేము వేరే పిల్లని కిడ్నాప్ అయిపోయి నేను చేసాము. ఇంటికి వెళ్ళిపో. నేను మా మమ్మీ ఇంట్లో ఉన్న స్కూల్ కి పంపించింది. మరి నేను ఎక్కడెట్టుకోను? నాకున్నదే లింగి ఒకటి, బొక్కలు బనీలు ఒకటి. నేను కూడా నీతో కిడ్నాప్ చేస్తా. నాతో కిడ్నాప్ చేస్తావా? దానికిలా దిక్కుమల పంచులు అయ్యవు కదా. పద అయితే.